ఆ ఎంపీ వలపు వలలో చిక్కారా? హనీ ట్రాప్లో ఇరుక్కుని పరాయి దేశంలో ప్రాణాలు పోగొట్టుకున్నారా అంటే అవుననే అంటున్నారు దర్యాప్తు అధికారులు. బంగ్లాదేశ్ ఎంపీ హత్య కేసులో కీలక బ్రేక్ త్రూ సాధించారు కోల్కతా పోలీసులు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో హత్యకు గురైన బంగ్లాదేశ్ ఎంపీ మహమ్మద్ అన్వర్ ఉల్ అనర్ కేసులో దారుణమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హనీ ట్రాప్ లో ఇరికించి ఆయన్ను హత్య చేసినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు షిలస్తి రెహమాన్ అనే మహిళను అదుపులోకి తీసుకున్నారు ఢాకా పోలీసులు. ఆమెతో కలిసి బంగ్లా ఎంపీ కోల్కతా ఫ్లాట్ లోకి వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. చికిత్స కోసం మే 12న కోల్కతా వచ్చిన బంగ్లా ఎంపీ మహమ్మద్ అన్వర్ 2 రోజుల తర్వాత కనిపించకుండా పోయారు. చివరగా ఆయన టౌన్ హాల్ ప్రాంతంలోని ఓ లగ్జరీ అపార్ట్మెంట్ వద్ద కనిపించారు. 2 పురుషులు ఓ మహిళతో కలిసి ఈ అపార్ట్మెంట్ లోకి వెళ్లిన ఆయన ఆ తర్వాత తిరిగి రాలేదని గుర్తించారు పోలీసులు. బంగ్లా ఎంపీని ఓ మహిళతో హనీ ట్రాప్ చేయించి ఆ ఫ్లాట్కు రప్పించి హత్య చేసి ఉంటారని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. బంగ్లా ఎంపీని హత్య చేసిన నిందితులు మృతదేహాన్ని అదృశ్యం చేసేందుకు కిరాతకంగా ప్రవర్తించారు. చర్మాన్ని ఒలిచి ముక్కలుగా నరికినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ తర్వాత ఎంపీ శరీర భాగాలను ప్లాస్టిక్ బ్యాగులు, సూట్ కేసుల్లో కుక్కి సిటీలోని వివిధ ప్రదేశాల్లో పడేసినట్లుగా గుర్తించారు. కొన్ని భాగాలను ఫ్రిడ్జ్ లో పెట్టినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించిన కోల్కతా పోలీసులు ఫ్రిడ్జ్తో పాటు కారు నుంచి శాంపిల్స్ సేకరించారు. బంగ్లాదేశ్ ఎంపీని భారత్ లో ఎవరు చంపారో అనే విషయంలో కీలక బ్రేక్ త్రూను సాధించారు కోల్కతా పోలీసులు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చిన జిహద్ హవల్దార్ ను ముంబైలో అరెస్ట్ చేశారు. ఎంపీని హత్య చేసి ఆయన మృతదేహాన్ని గుర్తించడానికి వీల్లేకుండా చింద్రం చేసినట్లుగా హవల్దార్ అంగీకరించాడు. ఈ ఘటన ప్రధాన సూత్రధారి బంగ్లాదేశ్ సంతతికి చెందిన అమెరికా పౌరుడు అఖ్తర్ జమాన్ అని బయటపెట్టాడు. ఈ అఖ్తర్ జమాన్ బంగ్లా ఎంపీకి పాత మిత్రుడని తెలుస్తోంది. ఇతడే ఎంపీ హనీ ట్రాప్ హత్యకు 5 కోట్లు చెల్లించినట్లుగా సమాచారం. ఈ మాస్టర్ మైండ్ ఆచూకీ రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. అలాగే బంగ్లాదేశ్ ఎంపీ శరీర భాగాల కోసం గాలిస్తున్నారు.